Hello, my dear friends and students. Good morning. 10th math circles. 10.2. 10th problem. Prove that the angle between the two tangents drawn from an external point to a circle is supplementary to the angle subtended by the line segment joining the points of contact at the center. First, we have to draw చేద్దామండి. డ్రా చేసిన తరువాత హౌ ఇట్ ఈస్ టు బి ట్యాకిల్డ్, ఏ విధంగా చేద్దామో చూద్దామా? ఎస్, చూద్దాం. చూడండి, ప్రూవ్ చేయాలి. ద యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఎక్స్టర్నల్ పాయింట్. ముందు డ్రా చేసుకుందాం. చూడండి, సర్కిల్. ఈ సర్కిల్ కి ఇది సెంటరు. దీనికి ఎక్స్టర్నల్ పాయింట్ లో రెండు టాంజెంట్స్ రాసామండి. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి రెండు టాంజెంట్స్ రాసాం. లెట్ us say it is P. అయితే టాంజెంట్ అది ఎస్, it is center of the circle is O. Let us say tangents drawn from external point to a circle is supplementary అంట. ఏమేమి సప్లిమెంటరీ? ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం ప్రాపర్లీ అండి. ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే ఇది కొంచెం, లేకపోతే ట్యాకిలింగ్ ది ప్రాబ్లం, డూయింగ్ ది ప్రాబ్లం ఈస్ వెరీ వెరీ ఈజీ, బట్ అండర్స్టాండింగ్ ది ప్రాబ్లం ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. ప్లీజ్ సీ supplementary to the angle subtended by the line segment joining points of a contact to the center. ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఈ రెండు పాయింట్స్ కాంటాక్ట్ అయ్యేటటువంటి ఇది అండ్ ఇది రెండు కూడా సప్లిమెంటరీ అని చూపెట్టుకుంటున్నాడండి. సప్లిమెంటరీ అంటే మనకు తెలుసు కదా, సప్లిమెంటరీ ఏమిటి? 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ రెండు యాంగిల్స్ 180 డిగ్రీస్ అయితే ఆ రెండు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్. ఎస్, చూద్దాం. చూడండి, ఎస్, లెటర్స్ నేమ్ ఫస్ట్ నేమ్ చేసుకున్నాము. ఎస్, ఏ బి, ఇదేమో 0. ఇక్కడ మనకు ఇంకొకటి కూడా రాసుకోవాలి. ఇది టాంజెంట్ అని వాడే చెప్పాడు, ఇది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అని చెప్పాడు. మనం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గీసాము. ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్? 90 డిగ్రీస్. అవునా కదా? అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అండ్ బిట్వీన్ ది రేడియస్ ఏమవుతుంది? 90 డిగ్రీస్ ఉంటుంది. మనకు థియరమ్ 10.1 అవి ఉన్నాయి కదా. ఎస్, ఇది కూడా టాంజెంట్ అనుకుంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది బి, ఇదేమో సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ కూడా 90 డిగ్రీస్ ఏర్పడుతుందండి. ఇంతవరకు తెలుసు మనకు. కానీ మనం ఇది ఈ యాంగిల్ 180 డిగ్రీస్ సప్లిమెంటరీ అని చూపెట్టాలి. అసలు ఇది ఏ ఫిగరు? ఎన్ని సైడ్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, 1 2 3 4 కోఆర్డినేటర్లు అండి. ఇది ఏఓపిబి అనేది కోఆర్డినేటర్ లో మొత్తం డిగ్రీస్ ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 అని తెలుసు కదా. 360 అయితే ఇది 90 ఉందని మనకి ఈజీగా తెలుసు కదా. 180. ఇక మిగిలిన 2 కూడా 180 కదా. అదేగా వాడు చూపెట్టమంది. ఎస్, ఇది హాఫ్ మార్క్ బిట్గా ఇస్తే ఈజీగా చేయొచ్చు, కానీ చేసి చూపెట్టారు కదా. చేద్దాం అంటే దీన్ని కూడా కలుపుదాం అండి. ఎక్స్ట్రా పాయింట్ దానికి కలుపుదాం. ఇప్పుడు మనకు 2 ట్రయాంగిల్స్ ఏర్పడాయండి. ఈ 2 ట్రయాంగిల్స్ లో నుండి మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏంటి? ఈ ట్రయాంగిల్స్ లో ఇది ఏఓపిలో ఇది, అదేవిధంగా బిఓపిలో ఇది, అదేవిధంగా ఏపీఓలో ఇది, యాంగిల్ బిపిఓలో ఇది. అంటే ఈ రెండు ఏర్పడి కలిస్తే 180 డిగ్రీస్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా సప్లిమెంటరీ అవుతాయి. అదే కదా మనం చూపెట్టాలి. చూడండి గివెన్. అసలు మనకి ఏమి ఇచ్చాడండి? ఇదే రాసుకుందామా? యాంగిల్ ఏఓబి ఏమి ఇచ్చాడు ముందు? P is external point, two tangents, joint point, two tangents drawn from a circle
circle to external point is P. ఇక్కడిదే రాసుకుందామండి. ఇదిగో ఎస్ APB. P is the external point. Yes, two tangents drawn and two tangents met at B. Yes, A is the point of point of contact. Therefore, angle A is equal to 90 degrees. ఇది కూడా angle B is the అది కూడా point of contact to the BP tangent. Therefore, angle B is equal to 90 degrees. AP అనే tangent కి angle A is the point of contact. BP అనే tangent కి angle B is the point of the contact. కనుక ఇక్కడ angle A, angle B ఇది 90 degrees. ఇంతవరకు వాడు ఇచ్చాడండి. ప్రూవ్ చేయమంది ఏమిటి? వాట్ ఈస్ ప్రూవ్? What he asked, ఈ two angles supplementary angles అని we have to show. Those two angles supplementary. ఎలా? angle AOB plus angle APB is equal to 180 degrees supplementary అంటే కదా. అది అండి మనం ప్రూవ్ చేయాల్సింది. Let us start. ఎస్, ట్రయాంగిల్ ఇది చూద్దామండి. ట్రయాంగిల్ ఏమిటి? ఏఓపి ఒకటి, ఏఓపి ఇది ఏఓపి ట్రయాంగిల్. ట్రయాంగిల్ బిఓపి ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకుందామండి. ఎందుకంటే ఈ అన్ని యాంగిల్స్ అన్ని కరెక్ట్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా మనం యాడ్ చేస్తే 180 వస్తుంది కదా. ముందు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకొని అవి ఎట్లా ప్రూవ్ చేద్దాం? కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్, కాంగ్రుగెన్సీ రూల్ ప్రకారంగా కాంగ్రుగెంట్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేద్దామండి. ఎస్, ఈ రెండు ట్రయాంగిల్స్ లో ఇది యాంగిల్ 90 degrees, ఇక్కడ యాంగిల్ 90 degrees. ఒక ట్రయాంగిల్ లో ఆఫ్ ది 3 యాంగిల్స్ ఒకటి 90 degrees అంటే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏమన్నా కదా? ఎస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇది అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. చూద్దాం, చూడండి. యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B ఇందులో 90 degrees అండి. వచ్చేసిందా లేదా? ఎస్, 90 degrees. Here AP BB AP is equal to BP. ఎందుకంటే ఈ రెండు కూడా టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్. ఆ రెండు కూడా ఈక్వల్ అని మనం నేర్చుకున్నాం కదా. Two tangents drawn from the external point to a particular circle are equal అని నేర్చుకోలేదా? అందుకని రూల్ ప్రకారంగా tangents equal అని రాసేస్తున్నామండి. ఆల్రైట్, ఇంకా ఏంటండి? ఏవో ఇందుట్లో బిఓ, ఏఓ ఈజ్ ఈక్వల్ టు బిఓ. ఎందుకని? ఈ రెండు రేడియస్ కదా. రేడియస్ ఎప్పుడు కామన్ గా ఉంటాయి, ఎట్లా తీసినా కూడా కామన్ గా ఉంటాయి. సర్కిల్ కి సర్కిల్ రేడియస్ అంటే ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అండ్ ఇంకోటి ఉంది కదండి, ఎస్, ఇది కాకుండా ఇది రాద్దామా? ఎస్, ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి కామన్ పాయింట్ అండి. ఓపి ఈజ్ ఈక్వల్ టు ఓపి కామన్ పాయింట్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో మనకు ఇది హైపోటెనస్ అవుతుంది, అంతే కదా. లాంగెస్ట్ సైడ్ ఇస్ ఆఫ్ హైపోటెనస్ కదా. ఇది ఇక్కడ రైట్ యాంగిల్. నెక్స్ట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బిపి, ఇది సైడ్. అదే విధంగా ఓపి ఏమో కామన్ పాయింట్, ఇదేమిటంటే హైపోటెనస్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంగ్రుయెన్సీ అవడానికి ఏమిటి? RHS కదా. అంటే రెండిట్లో ఉన్నటువంటి
రైట్ యాంగిల్స్, అందుట్లో ఇందుట్లో కరెస్పాండింగ్ యాంగిల్స్ రైట్ యాంగిల్స్ ఇవ్వాలి. హెచ్ అంటే అందులోని హైపోటెనస్ ఇందులోని హైపోటెనస్ ఈక్వల్ అవ్వాలి. ఎస్ అంటే అందులో ఒక సైడ్ ఇందులో సైడ్ ఈక్వల్ అవ్వాలి. ఎస్ ఇందులో యాంగిల్స్ 90 degrees ఈక్వల్ అయింది. ఇందులో హైపోటెనస్ ఈక్వల్ అయింది. ఇట్ ఈస్ ద కామన్ సైడ్, దానికి దీనికి ఒకటే సైడ్ కనుక దేర్ఫోర్ ఈ ట్రయాంగిల్ అండి, ట్రయాంగిల్ AOP congruent to triangle BOP. AOP is equal to BOP. దేని ప్రకారం RHS, దీని ప్రకారం కాంగ్రుగెంట్ అండి. ఎస్ దీని ప్రకారం కాంగ్రుగెంట్ అయితే కాంగ్రుగెంట్ ట్రయాంగిల్స్ యొక్క యాంగిల్స్ అన్ని కూడా యాంగిల్స్ సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతాయి కదా, యాంగిల్స్ కూడా ఈక్వలే కదా. ఎస్ అప్పుడు మళ్ళీ ఇట్లా రాసుకుందాం. ట్రయాంగిల్ AOP is equal to congruent to triangle BOP. ఇందులో యాంగిల్ A is equal to యాంగిల్ B. కరెస్పాండింగ్ యాంగిల్స్ కామనే కదా. ఎస్ ఇందులో యాంగిల్ AOP ఈ యాంగిల్, అదే విధంగా ఇందులో యాంగిల్ BOP ఈ యాంగిల్ ఇందులో యాంగిల్ కరెస్పాండింగ్ యాంగిల్స్ అండి. ఎస్ ఇక్కడ కొద్దాం చూడండి. APO ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BPO అందులో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఇందులో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయ్యింది అండి. ఎస్ ఈక్వల్ అయితే ఈ మొత్తం కూడితే ఇందులో 3 యాంగిల్స్ మొత్తం కూడితే ఎంత రావాలండి? ఎందుకంటే వన్ ట్రయాంగిల్ లో మొత్తం యాంగిల్స్ 180 degrees, ఈ 2 ట్రయాంగిల్స్ మొత్తం డిగ్రీస్ 360 కదా. ఇందులో 3 యాంగిల్స్ కూడితే తప్పకుండా ఏం రావాలి? 360 degrees రావాలి. ఎందుకంటే ఇది క్వాడ్రిలేటరల్ కాబట్టి దాంట్లో ఉండే యాంగిల్స్ మొత్తం 360 అవుతాయి. ఎస్ మొత్తం కూడి చూద్దాం చూడండి. ఎన్ని మొత్తం కూడా చూద్దామా? 1 2 3 యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ AOP ప్లస్ యాంగిల్ AOP ప్లస్ యాంగిల్ BOP ఇది రెండు కూడా కూడదాం. ప్లస్ యాంగిల్ APO ప్లస్ ఇంకోటి యాంగిల్ BPO ఈ మొత్తం కుడితే 360 degrees రావాలా ఎక్కలేదా? ఎందుకంటే క్వాడ్రిలేటరల్ లో మొత్తం 4 యాంగిల్స్ కలిపి 360 అవుతాయి. అదే విధంగా ఈ రెండు ట్రయాంగిల్స్ ఒక్కొక్క ట్రయాంగిల్ లో యాంగిల్స్ మొత్తం కూడా 180 degrees, రెండు ట్రయాంగిల్స్ 2 180s 360 అవుతాయి కదా. ఎస్ మొత్తం 360 వచ్చినాయండి. కానీ మనకు కొన్ని తెలుసు, యాంగిల్ A 90 degrees ప్లస్ యాంగిల్ B ఇది 90 degrees ప్లస్ యాంగిల్ AOP యాంగిల్ ఇది తెలియదు కదా. యాంగిల్ AOP ప్లస్ యాంగిల్ BOP ఈ రెండు, యాంగిల్ AOP యాంగిల్ BOP ఈ రెండు ప్లస్ యాంగిల్ AP యాంగిల్ చూడండి, యాంగిల్ అయిపోయింది కదా. యాంగిల్ BPO యాంగిల్ ఈ రెండు వచ్చేసినాయండి. యాంగిల్ యాంగిల్ AOP ఇది ప్లస్ యాంగిల్ BOP ఇది, మళ్ళీ ఈ రెండు ఉన్నాయి. యాంగిల్ APO ప్లస్ యాంగిల్ BPO ఈజ్ ఈక్వల్ 360. మీరు ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కన్ఫ్యూజ్ అయ్యారంటే అబ్బో ఏంటి అని యాంగిల్ BPOనా మనము BPO అనుకోకుండా BPO అనుకుంటా OPB అనుకోకూడదా? అనుకోవచ్చు, అటుటైనా ఇటుటైనా అనుకోవచ్చు. కానీ ఒకటి ఏమనుకున్నామో అదే లెక్క అయ్యేదాకా, ప్రాబ్లం అయ్యేదాకా దాన్నే తీసుకురావాలి. 360 కదా. ఈ రెండు కలిపి ఎంత వచ్చినాయండి? 180 కదా. 180 ప్లస్ APO చూడండి, AOP అదేవిధంగా BOP
BOP ఈ రెండు కూడా ఈక్వలే కదా. ఈక్వల్ అయితే మనం ఏం రాసేసుకోవచ్చు, రెండింటిని కలిపేసేసి మనం AOP అదేవిధంగా BOP ఈ రెండింటిని మనం ఏం రాసుకోవచ్చు అండి, AOB గా రాసుకోకూడదా? చూద్దాం చూడండి. యాంగిల్ AOP ఈ కొంచెం యాంగిల్ BOP ఈ కొంచెం కలిస్తే యాంగిల్ AOB మొత్తం వస్తుందా రాదా? వస్తుంది కదా, ఎస్. అదే విధంగా ఇది కూడా చూడండి, యాంగిల్ APO ఇది ప్లస్ యాంగిల్ BPO ఇది, ఈ రెండు కలిస్తే యాంగిల్ APB వస్తుందా రాదా? ఈ రెండు కలిస్తే యాంగిల్ APB వస్తుందా రాదా? ఈజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు ఈ 180ని అటు తీసుకెళ్ళిపోదామా? 180ని అటు తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు మిగిలేదు ఏమిటి, యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు 360. 180 అటు తీసుకెళ్తే మైనస్ 180 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 180 అవుతుంది. ఇప్పుడు వచ్చేసింది కదండి, AOB ప్లస్ APB ఈజ్ ఈక్వల్ టు 180 మిగిలింది కదా. దేర్ఫోర్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్ టు తీసేస్తే ఎంత, 180 డిగ్రీస్. అదే అడిగింది, ఈ రెండు యాంగిల్స్ సప్లిమెంటరీ అని అదే చూపెట్టమని మనకు చూపెట్టాను కదా. అదే మీకు అర్థమైందా? కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా కాకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూడండి. ఏం లేదండి, ఇప్పుడు ఏమడిగాడంటే ఈ రెండు టాంజెంట్స్ అన్నాడు. ఏది, AP అను PB డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాడు. ఎప్పుడైతే డ్రాన్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ టు ఎ పర్టికులర్ సర్కిల్ ని మనకి టాంజెంట్స్ ఇచ్చాడో ఈ రెండు కూడా AP ఈజ్ ఈక్వల్ టు PB. ఎందుకంటే మన రూలే ఉంది, మనకు థియరమే ఉంది. ఎస్ అయింది. మరి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్, కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుండి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ కి గీసినటువంటి యాంగిల్స్ కి ఈ మధ్యలో ఉండేది 90 డిగ్రీస్. ఈ రెండు 180 వచ్చినాయి, కానీ ఈ రెండు 180 చూపెట్టమంటున్నాడు. ఇది క్వాడ్రిలేటరల్ కాబట్టి మొత్తం 360 డిగ్రీస్ ఉంటాయి. ఇది 180 పోతే మిగిలిన ఈ రెండు 180 కదా, ఈ రెండు మొత్తం కూడా. మరి చెప్పడానికి వచ్చేసింది, చేయటానికి ఎట్లా అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ఇదే కామన్ పాయింట్, ఏమో ఈ టూ ట్రయాంగిల్స్ ఏమో ఈక్వల్ కాబట్టి ఆ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ఇది 180 90 + 90 బయట పోతే ఇక మిగతాది ఈ కొంచెం కలిపితే ఈ పెద్దది, ఈ కొంచెం కలిపితే ఈ పెద్దది, ఈ రెండు కూడా 180 ఉంటాయి. దట్ ఈస్ ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? హెన్స్ ప్రూవ్డ్ అని రాయటమేనండి. హెన్స్ ప్రూవ్డ్ అని రాయటమే. మీకు కొంచెం అర్థం చేసుకోవటంలో ఉంది. మొదటే చెప్పాను నేను ఎట్ ది అవుట్సెట్ ఆఫ్ ది ప్రాబ్లం, అప్పుడే చెప్పాను. ఎందుకంటే ప్రాబ్లమ్ని చేయటం ఈజీ, ఓవర్లుగా చేయటం ఈజీ. చేసేటప్పుడు ఈ కన్ఫ్యూజన్ పడకుండా, ఈ ట్రయాంగిల్స్ యాంగిల్స్ గీసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ పడకుండా కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. పక్కనోడు గెలుతాడు ములుగుతాడు అయినా ఇవి పట్టించుకోకుండా జాగ్రత్తగా చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.